రెండు చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రిమ్మకి గట్టిగా క్లాప్స్ కొడదామండి. సదానంద యోగి గారికి, ఇక్కడికి వచ్చిన గురువులందరికీ మరి ఈరోజు కార్యక్రమంలో పిరమిడ్ ప్రారంభోత్సవం అద్భుతంగా జరిగింది. దానికి కూడా గట్టిగా క్లాప్స్ కొడదామండి. మరి శ్రీ విద్య మేడం పిరమిడ్ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో మరి ఆ మేడం ఎన్నో అనుభవాలు పొంది మరి ఇంత గొప్ప పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఆవిడకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ శ్రీ విద్య గారిని ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ శ్రీ విద్య గారు. రేణుకా మేడం, నాగలక్ష్మి మేడం, భారతి మేడం, ప్రభావతి మేడం, గట్టిగా క్లాప్స్ కొడదామండి. మరి ఈ పిరమిడ్ నిర్మాణంలో వారి యొక్క అనుభవాలు మనం అందరం షేర్ చేసుకుందామండి. ఎందుకంటే పత్రిజీ పిరమిడ్ జగత్ అన్నారు. పిరమిడ్ జగత్తులో ఒక భాగంగా శ్రీ విద్య గారు మరి పిరమిడ్ నిర్మాణం చేశారు. మరి ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ నిర్మాణాలు చెయ్యాలి, అది పత్రిజీ యొక్క ఆశయం. ఒకసారి ఆయనకి గట్టిగా తప్పట్లు కొడదామండి. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి, ఈ ధ్యానాన్ని అందించిన మన గురుదేవులు పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి కూడా నా ఆత్మ ప్రణామాలు. ధ్యానం అంటే ఎంతో సూక్ష్మమైన, ఎంతో చాలా సూక్ష్మమైన విద్య. దీన్ని పట్టుకోవడం అంత సులభం కాదు. నేను ఎంతో మానసిక ఒత్తిడితో, ఎంతో బాధల్లో ఉన్నప్పుడు నాకు ఇది 10 ఏళ్ల క్రితం పరిచయం అయింది. ఆ 10 ఏళ్ల తర్వాత నేను గత 6 ఏళ్లుగా పూర్తిగా శాకాహారిగా మారాము. పత్రిజీ గారితో నేను ఫిజికల్గా గురువు గారిని ఎక్కువ పరిచయం లేదు. కేవలం మాకు గురువుగారు ఇక్కడ పేరవరం వచ్చినప్పుడు చూడడమే. తర్వాత ఈ మాస్టర్లు, తర్వాత మేడమ్స్, వీళ్ళందరికీ కూడా మాకు పిఎంసి ద్వారానే పరిచయం అయింది. జ్ఞానం పంచడంలో పిఎంసి ఛానల్ అందరూ చూడాలి. పిఎంసి ఛానల్ ద్వారానే మాకు జ్ఞానం అనేది ప్రసాదం అయింది. నేను పిఎంసి అంబాసిడర్గా కూడా తర్వాత చేరాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పిఎంసి ఛానల్ని చూస్తే మీకు ఎలా ధ్యానం చేయాలి, ఎలాగ మనం అభివృద్ధి అవ్వాలి అనేది మన ఇంట్లోకి వచ్చేసింది. అది ఒక అమృతవాణి. ప్రతి క్లాసు నేను పత్రిజీ గారు ఎంతో శ్రద్ధగా చూసేవాళ్ళు కరోనా టైం నుంచి. ఆ తర్వాత ప్రతి మాస్టర్ది కూడా పిఎంసి ఛానల్ వచ్చి మనందరికీ కూడా ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించింది. ఈ జ్ఞానం అందితేనే మనం ధ్యానం చేయగలం. లేకపోతే ఈ ధ్యానాన్ని పట్టుకోవడం అనేది ఎందుకు చేయాలో అర్థం కాక అది ఎంతో కష్టతరమైనది. ఎంతో సులభంగా మాకు ధ్యానాన్ని అందించింది పిఎంసి ఛానల్ పత్రిజీ మహారాజు. తర్వాత ఈ పిరమిడ్ ముందు ఇంటిపైన డైరెక్ట్గా 10x10 వేసేసుకుందాం అనుకున్న వాళ్ళం. ఈ జ్ఞానం క్లాసులు వింటే కానీ, సామూహిక ధ్యానం జరిగి సత్సంగాలు జరిగితే కానీ మనకి ఆ భగవతత్వాన్ని, ఆ కాన్షియస్నెస్ని మనం అందుకోలేము అని నాకు అర్థమయ్యి నాకు ఉన్నదంతా పెట్టి మరి ఇంత చాలా కష్టాలు పడి, ఇది ఇంట్లో కొంచెం గొడవలు అయినా సరే నేను ఇంట్లో ఒప్పించి మా తమ్ముడు శ్రీకాంత్, అలాగే మా అమ్మగారు ప్రభావతి, వాళ్ళిద్దరు సహకారంతో నేను ఈ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని కట్టించాము. మా అమ్మగారు ప్రభావతి గారు నాకు ఎంతో సహకారం చేశారు. అలాగే తమ్ముడు శ్రీకాంత్, వాళ్ళిద్దరిని కూడా నన్ను దేనికి అడ్డు చెప్పలేదు. ఇది ఒక విషయం కాదండి, ఇంట్లో చెప్పి కట్టించాలంటే. మేము ఇంత వ్యయ ప్రయాసాలకి మనం చేసినందుకు మీరు అందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ ధ్యానం క్లాసులు జరుగుతాయి. 2 to 4 మధ్యాహ్నం మెడిటేషన్ క్లాసులు ఉంటాయండి. మార్నింగ్ 6 to 7 యోగా క్లాసెస్ జరుగుతాయి.
మీరు ప్రతిరోజు దీనికి వచ్చి మనం హాజరయ్యి అదే ధ్యానం అనేది క్రమం తప్పకుండా మనం చేయగలిగితేనే మన చైతన్యం అనేది అభివృద్ధి చెంది మనలో ఉన్న భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. అది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ ధ్యానం సెంటర్కి వచ్చి ధ్యానము అలాగే యోగా కూడా నేర్చుకోవాలని నా అభ్యర్థన. హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. మీరు అందరూ కంపల్సరీ వస్తేనే నేను కట్టిన దానికి సార్థకత చేకూరుతుంది సార్. ఇంతటి అందంగా చేసి మాకు ఫంక్షన్ ఇంత జ్ఞానాన్ని పంచిన మహిళా చైతన్యం తరపు వాళ్ళకి, దివాన్జీకి, శైలజ మేడం గారికి కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు కానవరం శ్రీను గారు, అన్నపూర్ణ మేడము, మూర్తి గారు, విజయలక్ష్మి మేడం గారు, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో అండదండలుగా ఎంతో చేయూతనిచ్చేవారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అమూల్యమైన వాక్కులు చెప్పమని కోరుతున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్ నాగలక్ష్మి గారు, ఆవిడ అనుభవం కూడా చెప్తారు. ఆవిడ కూడా ధ్యానంలోకి వచ్చి ఇక్కడ ధ్యానం చేసేవారు. ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారములు. పత్రిజీ సార్కి నా ధన్యవాదాలు. శైలజ మేడంకి నా నమస్కారం. మా ఫ్రెండ్ విద్యా మేడం గారు, మీ ఇక్కడికి వచ్చి, నా పేరు నాగలక్ష్మి అండి. ఇక్కడికి వచ్చి నేను 9 సంవత్సరాలు అవుతుందండి. నా భర్త పేరు నాగేశ్వరరావు. నాకు 3 పిల్లలండి. నేను విద్యా గారిని కలిసేటప్పటికి నాకు అక్కడ అందరూ తెలిసిన బాగా డిప్రెషన్లో, మానసికంగా జనాలు అందరూ ఇలా ఉంటున్నారా అన్న ఒక బాధలో చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయానండి. కరోనా సమయంలో నేను ఎక్కువ ఆనందంగా ఉంటాను, సంతోషాన్ని అయినా తట్టుకుంటాను, బాధనైనా తట్టుకోలేని ఒక సెన్సిటివ్ లాగా ఉండేదాన్నండి. నాకు అమ్మ విద్యా గారు, ఎందుకండి నాగలక్ష్మి గారు, నేను ఉన్నాను కదా, మీరు భయపడకండి, మాకు ధ్యానంలోకి రండి, మీరు 2 సంవత్సరాలు మందులు వేసుకునే ఉండేదాన్నండి నేను డిప్రెషన్లో ఉంటూ. అప్పుడు అమ్మ విద్యా గారు, మీకు తగ్గుతుందండి, మీరు భయపడద్దు, మీరు ధ్యానంలోకి రండి అని చెప్పారండి. వచ్చిన తర్వాత అమ్మ మందులు ఎలా మానేయడం నాకు కష్టంగా ఉందమ్మా, నా పిల్లల్ని చేసుకుంటూ నేను చూడలేకపోతున్నానమ్మా, నేను ఇలా ఉండడం నాకు కష్టంగా ఉందమ్మా అని అంటే, అమ్మ నాకు ఎంతో సపోర్ట్గా ఉండి, అమ్మ నువ్వు 45 రోజులు చెయ్యమ్మా దీక్షగానే, విజయ తల్లి నేను కూడా అలా ఉండి వచ్చిన వాళ్ళమే, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నువ్వు ధ్యానంలోకి రమ్మా అని ఒక ధైర్యాన్ని ఇచ్చారండి నాకు నా పిల్లలకి కూడా. ఆ ధైర్యాన్నే నేను రోజు మేడం గారు నా క్లాసు లోపల ఇంటికి తీసుకుని రమ్మంటాం, నా పిల్లల్ని చక్కబెట్టుకుని ఆ డిప్రెషన్లో ఉంటూ మేడం గారు లోపలికి రమ్మంటాం, క్లాసులు పెట్టడం, నా బ్రెయిన్ అంతా అసలు ఆ మనసులో లేనే ఉండేదని కాదండి, నైట్ నిద్ర ఉండేది కాదు నాకు. అయినా సరే నాకు ఎవరి సపోర్టు అందరూ ఉన్నారు, లేకున్నా సరే అందరూ ఉన్నా సరే లేనట్టుగానే ఉండి, ఇలాంటిదప్పుడే ధైర్యంగా ఉండాలి నేను. నాకు అమ్మ విద్యా గారు దేవుడిచ్చిన తల్లిదండ్రులు అనుకున్నానండి. అనుకున్న తర్వాత రోజు క్లాస్ వింటూ నా పిల్లల్ని చక్కబెట్టుకుని మేడం గారు చెప్పిన శైలజ మేడం క్లాసులు వినిపించేవారండి నాకు. తర్వాత మేడం ఇలాగా నాగలక్ష్మి గారు ఇక్కడ మనం ఇలా ధ్యాన మందిరం కడదాం అనుకుంటున్నానండి అన్నారండి. సరే మేడం కట్టండి మేడం, చాలా మంచిది ఇది, నేను లెగిసి బయటకు వచ్చాను, మీ వల్ల మీకు తోడుగా నేను ఉంటాను, మీరు మొదలెట్టండి మేడం అని కష్టం సుఖం ప్రతిదీ నాకు చెప్పుకుంటేవారు. చేయమని నేను చెప్పానండి. 7 రోజులు శైలజ మేడం క్లాసులు ఇక్కడ పెట్టారండి. అది కూడా మంచిగా అందరూ వచ్చే క్లాస్ సక్సెస్ అయిందండి. తర్వాత ఇది స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ నాకులాగే అమ్మ ఇది కట్టి సమయంలో సగంలో ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారండి. సంక్రాంతి సమయంలో సగం అయిందండి పూర్తి అయ్యేటప్పటికి. అప్పుడు కూడా విద్యా మేడం ఒక్కరే అయిపోయారు.
ఒక కష్టం చెప్పుకోవడానికి కూడా తన బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా ఉండేది కాదు. నా బాధ ఎవరు చెప్పుకొని ఉండేది కాదు. ఇద్దరం అలాగే వాకింగ్ చేస్తూ చెప్పుకుండేవాళ్ళం. సరే మేడం అని చెప్పి ప్రతి పనికి ముందుకెళ్ళి ప్రతి క్లాస్కి శైలజ మేడం క్లాసులకి నన్ను తీసుకెళ్లారండి. ఆవిడ క్లాసులన్నీ బాగా నచ్చినాయండి నాకు. అప్పుడు అమ్మ డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయారు. అమ్మ కోమాలోకి వెళ్ళిపోయి మతి భ్రమించిందండి ఆవిడకి. అసలు ఇంకేది మాట చనిపోతారేమో అన్న స్థితికి అయిపోయిందండి అమ్మ. నాకు ఒకే బెంగ, అమ్మ నేనున్న ఈ ప్రాణం ఉందంటే అమ్మ ఇచ్చిన ప్రాణమే నాకు ఇది. అమ్మ ఇంత మంచి కార్యం తలబెట్టారు మనందరి కోసం. అమ్మ బతకాలని ప్రతి దేవుడికి మొక్కుకుండేదానండి. అలాగే అమ్మ రావడం, మళ్ళీ తిరిగి రావడం ఒక జన్మ ఎత్తినట్టే అమ్మ రెండోసారి. ఆవిడ విద్య తెల్లి ఏమవుతుంది, కోడలకు డెలివరీ సమయం ఏమవుతుంది అంటూ బెంగ పెట్టుకుని ఇంత మంచి కార్యం చేస్తూ భయపడిపోయేవారండి. అమ్మ ఏం కాదమ్మా, మీరు క్లాసులు వినాలమ్మా, విద్యా గారు బాధపడుతూ ఉండేవారు. అమ్మ ఇంత మంచి పని చేస్తున్నారు, అమ్మ వల్ల కడుతున్నానండి, నేను 2 క్లాసులు అయినా వింటే బాగున్నాండి, అమ్మ ఇంత మంచి పని చేస్తున్నారు అని బాధపడేవారండి. విజయ్ గారికి ధైర్యం చెప్పేదాన్ని, అమ్మకే ధైర్యం చెప్పేదాన్ని. అమ్మ ఏం కాదమ్మా, మీకు మనవడు పుడతాడు, విద్యా గారు క్లాసులు వింటారు, విద్యా గారు ఒంటరి వారు కాదు, జానులందరినీ మీరు ఇస్తున్నారు అని నేను ధైర్యం చెప్పానమ్మా. అలాగే మంచిగా అయింది. ఈ ఆశ, ఈవిడ కోరిక, ఈ ఆశ 2 నెరవేరాలండి. ఇది మంచిగా ముందుకు తీసుకెళ్ళండి. ఆల్రెడీ నెరవేరిందండి. గట్టిగా క్లాస్ కొడదామండి అమ్మకి, మేడం గారికి. పిరమిడ్ కట్టేటప్పుడు ఎన్నో పరీక్షలు వస్తాయండి, అవన్నీ తట్టుకుంటేనే బంగారాన్ని చూడండి మొత్తం తీసుకెళ్ళి షేప్ చేస్తేనే కదా అది ఒక రూపం వస్తుంది. అలాగే మరి దానిలో భాగమే అమ్మ ఒంట్లో బాగుపడడం కూడా. అయినా సరే మనోధైర్యం అనేది ఎక్కడా తప్పలేదండి. శ్రీ విద్య గారు హాస్పిటల్ నుంచి ఐసీలో నుంచి నాకు ఫోన్ చేశారు, అమ్మ పిరమిడ్ కడుతున్నావు ఏంటి మా పరిస్థితి అని శ్రీ విద్య గారు వాళ్ళ అమ్మగారితో మాట్లాడించారు. ఏం లేదమ్మా, దర్జాగా వస్తాం, నీ చేస్తూనే పిరమిడ్ ఓపెనింగ్ అవుతుంది అన్నాము. అది పత్రిజీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అంటే ఆత్మబలం మా అందరికి. అలాగే అమ్మ కూడా అంతే ఆత్మబలంతో శ్రీ విద్య గారు ఎన్నో ఎదుర్కొని ఎలాగైతే పిరమిడ్ పూర్తి చేశారు, లోక కళ్యాణానికి మరి ప్రకృతి రుణం కూడా తీసుకున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీకి గట్టిగా క్లాస్ కొడదామండి. రేణుకా మేడం. థ్యాంక్ యూ మేడం, తప్పులే ఉన్నట్టే క్షమించండి. ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుందండి. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. వస్తుందండి. హలో, హలో, నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుందండి. నేను ఒక వీడియో ద్వారా ఈ మార్గంలోకి వచ్చాను. గురువుల వీడియో చూసి 42 రోజులు చేస్తే నీకన్నా గొప్పవాడు ఎవడు లేడు అని ఒక వీడియో నన్ను ఇన్స్పైర్ చేసింది. అది వినగానే ఇంకా మరుసటి రోజు నుంచే స్టార్ట్ చేశానండి నా సాధన. మార్నింగ్ 5 గంటల నుంచి 5:30 వరకు సాధన జరిగేది. మా ఆయనకు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంతలా ఇలా చేస్తుంది 5 నుంచి 5:30 వరకు ఏంటి అనేసి ఆశ్చర్యపోయారు ఫస్ట్ టైం నేను రావడం. అలాగా 42 రోజులు నా సాధనలో నాకు మైగ్రేన్ ఉండేదండి. అది మొత్తం ఒక 20 డేస్లోనే తగ్గిపోయిందండి పూర్తిగా. అది నా ఫస్ట్. తర్వాత ధ్యానం చేసిన తర్వాత ఎన్నో మార్పులు. ధ్యానానికి ముందు ఒకలాగా, ధ్యానం తర్వాత ఒకలాగా నా జీవితం మారిపోయింది. ఇదివరకు సమయం అంతా మాటలతోనూ ఆటలతోనూ గడిచేది, కానీ ఇప్పుడు నా సమయం అంతా గురువులతోనూ అంత అద్భుతంగా మారిపోయిందండి నా సమయం. చాలా చాలా ఇక్కడ మన పిరమిడ్ని అందరూ వచ్చి మాస్టర్ క్లాసెస్ విని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఇంత అద్భుతంగా క్లాస్ జరిగింది. మేము చాలా భయపడ్డాం, కానీ మేము ఊహించిన విధంగా అంత అందంగా జరిగిందండి. నిన్న కూడా నేను ప్రే చేసుకున్నా విద్యా గారి టెన్షన్ చూసి, కానీ ఈరోజు అంతే అందంగా జరిగింది.
చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఈ పిరమిడ్కి రావాలి, వాళ్ళ సాధన కంటిన్యూ చేయాలి. బొమ్మూరులో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలంటే ఒక అదృష్టంగా భావించాలండి. మనకి ఎక్కడో ఉంది పిరమిడ్, కానీ అది మన దగ్గరకే వచ్చేసింది. అది సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గట్టిగా క్లాస్ కొడతామండి. శ్రీవిద్య గారికి సపోర్ట్గా ఉండి వీళ్ళిద్దరు కూడా మరి పిరమిడ్ నిర్మాణానికి సహకరించినందుకు గట్టిగా క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కానవారి శ్రీని గారిని వేదిక మీద రమ్మని కోరుకుంటున్నాం. గట్టిగా క్లాప్స్ కొడదామండి. అన్నపూర్ణ గారు వెల్కమ్ మేడం. గట్టిగా క్లాప్స్ అండి, గట్టిగా కొట్టాలి క్లాప్స్. కల్పనామూర్తి గారు గట్టిగా క్లాప్స్ అండి. దివాన్జీ గారు గట్టిగా క్లాప్స్. మరి ముఖ్య అతిథులకు ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదామండి. విజయలక్ష్మి మేడం కుర్చీ ఇంకోటి ఏంటి, విజయలక్ష్మి మేడం గట్టిగా క్లాప్స్ కొడదామండి. మేడం కూడా ఓకే అండి. మరి శ్రీవిద్య గారు ఇంత గొప్ప పిరమిడ్ నిర్మాణంకి కూడా ఇది పత్రిజీ మహిళా చైతన్యానికి మరి ఇక్కడ క్లాసెస్ కానీ దీని యొక్క బాధ్యత మా అందరికి అప్పచెప్పినందుకు శ్రీవిద్య గారికి ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదామండి. ఆ మేడం మా ఇంటికి వచ్చారండి. వచ్చి శైలు మేడం మరి యోగా డే 21వ తారీఖున మరి పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఈ కేంద్రాన్ని అప్పచెప్దాం అనుకుంటున్నాం, కాబట్టి మీరు వచ్చి ఇక్కడ బాధ్యత తీసుకోవాలి అని ఆవిడ ఇంటికి వచ్చి మరి మా గ్రూప్ అందరితో మాట్లాడడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీవిద్య మేడం. పత్రిజీ మహిళా చైతన్యం అంటే 18, 13 ఆదర్శ సూత్రాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి పత్రిజీ మహిళా చైతన్యం. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ దాని లోతు ఎంతో ఉందండి. పత్రిజీ చెప్పిన 18 ఆదర్శ సూత్రాల్లో అలాగే 13 ఆదర్శ సూత్రాల్లో మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం అనే దాని మీద ఈ పత్రిజీ మహిళా చైతన్యం టీం అందరూ వర్క్ చేస్తున్నామండి. పత్రిజీ ప్రతి కాన్సెప్ట్ని అందరికి ముందుకు తీసుకెళ్తున్నాం. 3 days వర్క్షాప్ చేస్తున్నాం. మరి దీని వెనకాల స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఆ మేడం గారు గట్టిగా తప్పట్లు కొడదామండి. పత్రిజీ మహిళా చైతన్యం అంటే ఒక స్త్రీలుగా కాదండి, పురుషులు అర్ధనారీ తత్వం అంటే ఒక స్త్రీ శక్తి పురుష శక్తి ఒకే స్థాయిలో ఉన్నప్పుడు అదే పిరమిడ్ ఫ్యామిలీ అండి. ఆ స్థాయికి అందరూ చేరుకోవాలని ఉద్దేశంతో మరి పత్రిజీ మహిళా చైతన్యాన్ని నిర్మించడం జరిగిందండి. ఈరోజు ముఖ్యంగా పత్రిజీ మహిళా చైతన్యం మరి ఒక ముఖ్య విశేషం ఉందండి. మరి ఇక్కడికి వచ్చిన అతిథుల ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం ట్రస్ట్ నిర్మాణం చేశామండి. ఒకసారి ట్రస్ట్ గట్టిగా తప్పట్లు కొడదామండి. మరి మహిళా చైతన్యం టీం అందరూ మరి వీళ్ళ చేతుల మీదుగా మహిళా చైతన్యం బ్యానర్ ఓపెన్ చేయాలని శ్రీవిద్య గారు మీరు రావాలి. బ్యానర్ మహిళా చైతన్యం టీం అందరు రండి, వాళ్ళ చేతుల మీదుగా విడుదల చేసుకుందాం. గట్టిగా తప్పట్లు కొడదామండి. అన్నపూర్ణ గారు శ్రీవి గట్టిగా క్లాప్స్. అలా పట్టుకోండి విజయ్ శ్రీవిజయ్. లోగో కూడా ఈవేళ ఓపెన్ చేస్తున్నామండి. గట్టిగా క్లాప్స్ కొడదామండి. పత్రిజీ మహిళా చైతన్యం అంటే అర్ధనారీ తత్వం అంటే పత్రిజీ స్వర్ణమాల పత్రి అమ్మ ఎనర్జీస్తో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. పత్రిజీ మహిళా చైతన్యం టీం అందరూ మరి చైర్మన్గా దివాన్జీ గారు, మేనేజింగ్ ట్రస్టీగా శైలజ మేడం, మరి ట్రెజరర్గా మన సూర్యకళ గారు, సెక్రటరీ సుష్మా గారు, మిగతా వాళ్ళందరూ ట్రస్ట్గా దీన్ని ముందుకు తీసుకెళ్దామని గట్టిగా సంకల్పించుకున్నామండి. దానికి ఈరోజు మరి శ్రీవిద్య గారి పిరమిడ్ ద్వారా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకు, సదానంద యోగి గారికి, పత్రిజీ మహిళా చైతన్యానికి, పత్రిజీ మహిళా చైతన్యానికి, పత్రిజీ మహిళా చైతన్యానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఊరు మేము వెళ్ళి ప్రతి ఊళ్ళో కూడా ఫస్ట్ స్టార్టింగ్ పత్రిజీ మహిళా చైతన్యం వశిష్ఠ గౌతమి నుంచి స్టార్ట్ అయిందండి. ఏదైనా మనకి మొదలు అక్కడి నుంచే గట్టిగా వశిష్ఠ గౌతమి కూడా గట్టిగా క్లాప్స్ కొడదామండి. మరి బోధన్, విజయవాడ ఇలా ఈ 2 సంవత్సరాల్లో ఒక 15-16 ఊర్లో పత్రిజీ మహిళా చైతన్యం జరిపించామండి. ముందుగా కానవరం శ్రీని గారికి ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదామండి. ఆయన యొక్క సందేశాన్ని తీసుకుందాం. మరి ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే అమ్మ స్వర్ణమాల మేడం గారికి గట్టిగా ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ, అలాగే స్టేజ్ మీద ఉన్న కల్పనామూర్తి గారికి, దివాంజీ గారి ఫ్యామిలీకి, అన్నపూర్ణ మేడం గారికి, విజయలక్ష్మి గారికి, అలాగే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మరి ముఖ్యంగా ఈరోజు యోగా డే సందర్భంగా మరి శ్రీ విద్య మేడం గారు ఎంత అద్భుతంగా ఈరోజు ఆవిడ ప్రణాళిక, చాలా గొప్ప ప్రణాళిక చేశారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ సింగిల్గా ఉండి సపోర్టు ఉండొచ్చేమో, కానీ ఆర్థిక పరంగా నాకు తెలుసుండి ఆవిడే ఓన్గా చాలా కష్టపడి ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆ తల్లిగారు కానివ్వండి, వాళ్ళ బ్రదర్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మరి ఎంత అద్భుతంగా, నిజంగా మనకి ఈ ప్రాంతంలో వాళ్ళ ఫ్యామిలీ రావడం, ఈ ప్రాంత వాసులందరూ కూడా అదృష్టవంతులని చెప్పేసి నిజంగా భావిస్తున్నామండి. అలాగే వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి రావడం కూడా శ్రీ విద్య గారి ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా అదృష్టం. ఎందుకంటే ఇంత మహాభాగ్యాన్ని చేసే అదృష్టం కల్పించారు ఈ ప్రాంతవాసులందరూ కూడా. ఎందుకంటే దానికి వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రాంతవాసులందరికీ ఇక్కడ మరి ఏరియా కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉందండి. మరి మురళీకొండ ఈ ప్రాంతం కూడా ఇదేదో పూర్వం నుంచి ఏదో యోగులు తపస్సు చేసిన కొండలాగా మురళీకొండని కూడా ఉంది పేరు. చాలా చాలా ఆనందం అనిపించింది. ఇలాగే మరి ప్రతిదానికి కారణం అంటూ ఉంటుందండి, కారణం లేకుండా ఏది జరగదు. అలా చాలా కారణం ఉంది ఇక్కడ ఈ పిరమిడ్ రావడానికి. మరి ఇంత పెద్ద హాల్ రావడానికి కారణం ఏంటంటే, హాల్ పట్టనంత జనం ఇక్కడికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంత ప్రణాళిక జరిగిందన్నమాట అండి. మన పిరమిడ్ సెంటర్లు ఉన్నాయి, కానీ ఇంత పెద్ద హాల్ అయితే నేను ఒక ఫస్ట్ టైం వచ్చినప్పుడు కళ్యాణ మండపంలా ఉందనుకున్నాను నేను. ఈ ప్రాంతవాసులకి అందరికీ చాలా హ్యాపీగా ఇక్కడ అందరూ చేసుకోవడానికి చాలా అరుదుగా ఉంది. అలాగే మరి ఆ మేడం తపన కూడా అందరూ రావాలి అని చెప్పేసి ఆవిడ తపన అంటే చేయడం అంటే చేసామండి, కానీ ఇది అందరూ ఉపయోగించుకున్నప్పుడే కదా మేము చేసిన దానికి సత్ఫలితం అని చెప్పేసి ఆవిడ తపనించారు. ఖచ్చితంగా మరి ఇది ఎవరి వల్ల సాధ్యం అంటే మహిళా చైతన్యానికి ఇక్కడ మరి వాళ్ళ నిజంగా మరి మహిళా చైతన్యానికి మరి సార్ ఎప్పుడు కూడా స్త్రీమూర్తుల్ని ముందు పెట్టేవారు. మరి మహిళా చైతన్యానికి అప్పచెప్తే పూర్తిగా చేస్తారని చెప్పేసి మేడం ఖచ్చితంగా చేయండి అమ్మా, మీరు వాళ్ళకి అందుబాటులో ఉంటారు దగ్గరగా, మీరు అలాగే చేయండి, మీ మనసులో నుంచి లోపల నుంచి ఏదైతే వస్తుందో దాన్నే ఆ సంకల్పంగా తీసుకుని వాళ్ళకే అప్పచెప్పండి అని చెప్పేసి అనడం జరిగింది. మరి ఖచ్చితంగా అలాగే జరిగింది, చాలా అద్భుతంగా. మరి మహిళా చైతన్య ఈ సందర్భంగా ఈరోజు ఒక స్పెషల్ కూడా ఇచ్చారు శైలజ గారు, మహిళా చైతన్య రిజిస్ట్రేషన్ చేయించారండి. చాలా గ్రేట్ అన్నమాట. మరి అలాగే ప్రతి ప్రాంతంలోనూ కూడా మహిళలందరూ కూడా మరి పత్రిక రాసేయం అదే. మరి మన గురువు గారికి ఏదైనా దక్షిణ ఇవ్వాలంటే మనం పొందుతున్న ఈ ఆనందాన్ని 10 మందికి పంచడమే గురుదక్షిణంగా మనం పెట్టుకోవాలి. ఇంకెంతకన్నా ఏమీ మనం గురుదక్షిణ ఇవ్వలేము.
మన హ్యాపీనెస్ని మన జీవితంలో అనుభవిస్తున్న ఆనందాన్ని పంచడమే గురుదక్షిణగా మనం భావిద్దామండి. అలాగే అందరికీ ఇది పంచుదాం. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం వాసులు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారండి, ఈ ప్రాంతం ఉన్న వాసులు ఎవరైనా వస్తారండి? ఒకసారి వస్తే చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్దామండి. ఎందుకంటే మనకన్నా అందరికన్నా అదృష్టవంతులండి వాళ్ళు. ఎందుకంటే అందుబాటులో ఉంది ఇక్కడ. మరి ఇంకా ఏంటంటే యోగా డేని రోజున ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి మరి యోగా కూడా ఒక యోగా మాస్టర్ని కూడా ఇక్కడ మనం వస్తారు అండి, యోగా మాస్టర్ని కూడా పంపించి ఏర్పాటు చేద్దామంటే ఒక 1 అవర్ మరి చక్కగా ఉపయోగించుకుంటే యోగా మెడిటేషన్ 2 కలిపి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి అందరూ ఉపయోగించుకోవాలని. సార్ ఇక్కడ ఉన్నారా? ఒకసారి సార్ గట్టిగా తప్పట్లు కొడతారు. రండి సార్, ఒకసారి స్టేజ్ దగ్గర రండి సార్. మరి యోగా మాస్టర్ గారు చూసారా, సంకల్పం ఎంత గట్టిగా ఉందో అందరూ అలా వచ్చేస్తారండి. యోగా మాస్టర్ గారు కూడా ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదాం. సంకల్పంలో సిద్ధి అంటే సంకల్పం శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధులు వస్తాయి అనేవారు సారు. అంటే దాంట్లో శుద్ధి ఉండాలి. అంటే శుద్ధి అంటే ఏంటి అంటే త్రికరణ శుద్ధిగా, ఈ నిస్వార్థంగా అందరికీ ఉపయోగపడాలని అలాంటి శుద్ధి ఆ శుద్ధి సంకల్పం ఎప్పుడైతే చేసామో అది అందరికీ ఉపయోగపడుతుందండి. అప్పుడే సిద్ధులు వస్తాయి. అది ఖచ్చితంగా శ్రీ విద్య మేడం వాళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా పూర్తి నిస్వార్థంతో అందరికీ ఉపయోగపడాలనే ఆకాంక్ష తప్ప రెండోది ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైన సేవ చేశారు. మరొక్కసారి మేడం వాళ్ళ ఫ్యామిలీకి గట్టిగా ఒకసారి తప్పట్లు కొడదామండి. వాళ్ళ తపన చూస్తేనే నిజంగా తపస్సులాగా అయిపోయేది. అది ఖచ్చితంగా పనిచేస్తుందమ్మా. మీరు మొన్న కూడా ఇంకొక మాట అన్నారు, ఏమండి ఇంత అందరూ వస్తారంటారు, ఖచ్చితంగా వస్తారమ్మా. మీరు చేయవలసింది మీరు చేశారు కాబట్టి ఎలా జరగాలో అలా జరుగుతుంది. దానికి ఎవరు రావాలంటే వాళ్ళు వస్తారు. మీ హాలు నిండిపోయి ఈ సెంటర్ చాలా అద్భుతంగా రాజమండ్రి ప్రాంతానికి దగ్గరలో ఉంది కాబట్టి, అలాగే ఇక్కడ మహిళా చైతన్యం సపోర్ట్ ఫుల్గా ఉంది. ఇక్కడ ఏమీ కొరత ఉండదు. మీకు రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా అవుతుందండి. ఈ సెంటర్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు వశిష్ఠ గౌతమికి అనుగుణంగా దగ్గరగా ఉంది, వెళ్ళే దారిలో కూడా ఉంది, బైపాస్ ఆనుకొని ఉంది. అన్ని విధాలుగా కూడా చాలా మంచి ప్లేస్ అండి ఇది. చాలా హ్యాపీగా ఉంది ఈ సెంటర్ ఓపెనింగ్ అయినందుకు. మీరందరూ వచ్చినందుకు చక్కగా ఉపయోగించుకోవాలని. ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, అందరికీ అవకాశం ఇద్దాం. మరి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుదాం. మరి అందరికీ మరొక్కసారి గురువు గారికి, ఇక్కడికి వచ్చేసిన ఆత్మబంధువులందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన గురువుగారు గురుపత్నులకి ఆత్మ ప్రణాళిక. ఇక్కడికి ప్రాంగణంగా రావడం నాకు రెండోసారి. ఇది కన్స్ట్రక్షన్ అప్పుడే మేడం దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాం. అడ్రస్ ఏంటంటే మురళీకొండ అంటే ఏమనుకోవాలి, ఈరోజు కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. కొండ అంటే కొండ ఎక్కడో ఉంది, 7 కొండలాగా. మన బొమ్మూరు అంటే ఆ కొండలు ఉన్నాయి, అక్కడనే వెతుక్కున్నారు. ఆయన ఇంకొక మురళీకొండ అంటే అప్పుడు కూడా నాకు అది కొంతమంది తెలిసిన బట్టి కిందకి వచ్చి మళ్ళీ వెతుక్కుంటూ వచ్చాను. సరే, ఇది కన్స్ట్రక్షన్లో జరిగింది. ఉగాది తర్వాత ఇనాగ్రేట్ చేద్దామన్నారు. ఆ విధంగా ఈరోజు జరిగింది. ఎవరైనా పిరమిడ్ ఓపెనింగ్ డేటు ఎవరికైనా చెప్పాలన్నా, ఎవరైనా జ్ఞాపకించుకోవాలన్నా, ఈరోజు ఏంటండి ఇంటర్నేషనల్ యోగా డే. 277 కంట్రీలు ఆమోదించండి. మోరోవర్ ఏంటి ఈరోజు ఇంకో విశేషం ఏంటి, యోగాంధ్ర. మీ లోన్కి ఎక్కలేదు కావాలి, అక్కడి నుంచే వచ్చాయండి. మార్నింగ్ సిటీ ఏరియా వాళ్ళు రెగ్యులర్గా పిలుస్తారు. మార్నింగ్ 1 అవర్ ఆ ప్రోటోకాల్ ప్రకారం పండించుకుంటూ వాళ్ళు అక్కడ అయినాక ఇక్కడికి వచ్చామండి. అంచేత ఈ పిరమిడ్ ఎప్పుడంటే ఓపెన్ అయింది, ఎప్పటికైనా మర్చిపోగలుగుతురా? ఏ దేశమైనా మర్చిపోగలుగుతురా? ఏ దేశం వాళ్ళు కూడా మర్చిపోరు ఈ పిరమిడ్ ఓపెనింగ్. ఇంటర్నేషనల్ లెవెల్ 277 కంట్రీల్లో.
అక్కడికి వెళ్ళిపోయింది. ఏది మురళీకొండ. సో మేడం శ్రీవిద్య గారు నాకు దాదాపు మరి ఎన్ని ఏళ్ళయిందో గుర్తులేదు, కానీ చాలా ఏళ్ళయింది. అప్పుడు ఫస్ట్ని మా పిరమిడ్స్కి రావడం, ధ్యానం నేర్చుకోవడం, అది తర్వాత పూర్తిగా స్టిక్ కాకుండా ఇంకా వేరే చోటకి వెళ్ళి మళ్ళీ ఫైనల్గా మన దగ్గరికి వచ్చారు. వచ్చిన కానీ పట్టుకున్నారు. పట్టుకుంది ఎలా పట్టుకున్నారు? ఉడుము పుట్టండి. పిరమిడ్ టార్గెట్ పెట్టుకుని కంప్లీట్ చేసే చాలా శుభాశిస్సులు. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మరేమైనా హరే చూడండి, ఎంత హాలు చాలా తక్కువగా ఉంది. మిగతా ఎక్కడికి వెళ్ళినా కూడా మన రాజమండ్రిలో మరి మహిళా చైతన్యం అయితే ఎట్లయితే చాలా సెంటర్స్ నడిపారు. క్వారీ మార్కెట్ నుంచి అక్కడి నుంచి చాలా, కానీ ఇంత ఎవరు దాదాపు ఇళ్లలోనే జరిగాయి. కానీ ఇంత ప్లేస్ మనకి ఎప్పుడు అంతగా కనిపించదు. అంటే దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నాకు తోచింది చెప్తున్నాను. నా పేరేంటండి? అలాగైపోయింది. కల్పనామూర్తి అంటే ఆడ పేరా మా పేరా? ఎవరి పేరు? నా పేరు. అలాగే అయిపోయింది. ఆవిడ ఎక్కడున్నా కళ్ళెదురుగుండానే ఉంటుంది. విషయం ఏంటంటే మరి నేను కొంచెం ఆ లైన్లో వెళ్తున్నాను. గత మే నెల 6వ తారీఖుని కల్పనామూర్తి యాక్చువల్గా సరే ఆవిడ బాడీ వెకెట్ చేసినాక ప్రతి 6వ తారీఖుని వరుసగా 12 నెలలు కూడా పిరమిడ్ హౌస్లో అందరినీ గ్యాదర్ చేసాము. చాలా దివ్యంగా బాగా జరిగింది. 100 నుంచి 200 మంది కూడా వచ్చారు. సో మరి మొన్న 6వ తారీఖుని వీలు కాక 8వ తారీఖు ఎంతండి 11వ తారీఖుని ఆ రోజు మదర్స్ డే అని అక్కడ మన వశిష్ఠ గౌతమిలో సెలబ్రేట్ చేసుకున్నాం. ఆవిడ శిలా విగ్రహం కూడా ఆనంద నిలయంలో ఉంది. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడు అక్కడికి వెళ్ళినా లేకపోతే ప్రత్యేకంగా వెళ్ళినా కూడా చూడవచ్చు. అదే కాకుండా ఆవిడ తరపుని అందరినీ లాస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి నేను ప్రతి వాళ్ళని అడుగుతూనే ఉన్నాను. ఆవిడకి సంబంధించి ఆవిడ గుణగణాలు కానీ ఆవిడ అనుభవాలు కానీ చేయమనంటే 60 మంది ఇచ్చారండి. 60 మందితో కలిపి ఒక పుస్తకం ఒకటి రిలీజ్ చేసాం. ఆ పుస్తకం ఉన్నాయి, అయితే నా దగ్గర కొద్దిగానే ఉన్నాయి ప్రస్తుతం. ఇంటికి వచ్చి తీసుకోవచ్చు. మా ఇంటి దగ్గర ఉన్నాయి పిరమిడ్ హౌస్కి. ఏదో సందర్భంలో వస్తూ ఉంటారు కదా. నిన్నే నాగలక్ష్మి గారు వచ్చారు, తీసుకున్నారు. అలాగే ఉన్నాయి, అందరికీ ఉన్నాయి పుస్తకాలు అంటే ఉన్నాయి. అంటే కల్పనామూర్తికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అది పూర్తిగా అర్థమవుతుంది అది. సో ఈ విధంగా మరి ఫిబ్రవరి 6వ తారీఖు ఫిబ్రవరి 6వ తారీఖు మన 12 నెలలు దివ్యంగా నడిపినట్టుగానే తర్వాత ఆఖరి ఆ మీటింగ్లో చెప్పాను నేను. ఏమంటే ఇది రాజమండ్రి ఒక పెద్ద గ్రూప్ ఉంది మనకి. మరి ఒకప్పుడు ప్రతి 4వ ఆదివారం కండక్ట్ చేసుకున్నాం. కొన్ని 3 సంవత్సరాలు నిర్విఘ్నంగా కండక్ట్ చేసాం. పెద్ద పెద్ద మాస్టర్ని అందరినీ పిలుచుకున్నాం. రాజమండ్రి అంటే అంత గొప్పగా బాగా జరిగింది. మధ్యలో కోవిడ్ రావడం కొంచెం పలచబడింది. ఇప్పుడు ఇండివిజువల్ ప్లేసెస్లో అయితే ఉన్నాయి. అందరూ కలిపి ఒకే చోట నెలకి ఒకసారి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది అందరూ రాజమండ్రి వస్తున్నందుకు రాజమండ్రి వాస్తవ్యులు
పరిసర వాస్తవ్యులు మరి రాజమండ్రి అంటే కానవరం శ్రీనివాస్ గారిని పేరే కానవరం అని నేను కానవరం కదా అంటాడేమో, అదేం కదా ఆయన ఇక్కడ వాడే. ఎందుకంటే రాజమండ్రి పని లేకుండా ఎవరు ఉండరు, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయినా డెఫినెట్గా వస్తారు. అందులో మన ఇలాగా ఒక డే అంటూ ఫిక్స్ అయితే కనుక అలాగా ఒక కమ్యూనిటీ ఇదివరకైతే ధర్మంచరలో పెట్టుకునేవాళ్ళం, అలాగే మీ అందరూ ఆమోదయుద్ధంతో ఎక్కడో చోట ఇక్కడ కూడా ఏంటంటే కనీసం అంటే నేను వీక్లీ అనలేను కానీ కనీసం ఫార్ట్నైట్లీ అన్నా మా 15 రోజులకు ఒకసారి ఇక్కడ రాజమండ్రి వాస్తవ్యులందరూ రాజమండ్రి పొరపాటు ఇప్పుడు ఉన్నవాళ్ళే బ్రహ్మాండంగా ఇలా కనెక్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీ అభిప్రాయాలతో చూసి ఏదో ఒకటి నిర్ణయం చూసి మనం అందరికీ పంపిద్దాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. భగవద్గీత అనేది ఆవిడ చెప్పడంలో మేడం గారు గట్టిగా క్లాస్ మరి చాలా అద్భుతంగా ఈరోజు ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగిందండి రాజమండ్రికి బొమ్మూరు మురళీకొండ. రాజమండ్రి రూరల్ అంతే, రాజమండ్రి అది. ఓకే. మరి శ్రీ విజయ్ గారు చాలా అద్భుతంగా ధ్యాన మార్గంలోకి రావడమే కాదు, ఈ పిరమిడ్ ఇంత చాలా 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 బాగా కట్టారు. హాల్ ఏంటి, పైన పిరమిడ్ ఏంటి. నాకు శ్రీ విజయ్ గారి పరిచయం 1 సంవత్సరం కూడా కాదండి, ఒక 8 నెలలు అవుతుంది. ఇప్పుడు అక్టోబర్లో నవంబర్లో పరిచయం అయ్యారంటే శివోహం కాశీలో పెట్టారు డిసెంబర్లో. అప్పుడు నేను వెళ్ళడానికి టికెట్స్ అవి తీసుకున్నాను. మా కజిన్స్ వస్తామన్నారు, వాళ్ళు సడన్గా క్యాన్సిల్ అయ్యారు. అయితే సరే ఇంకా మన జిల్లా నుంచి ఎవరి పేర్లు కనపడలేదు. శ్రీ విద్య అని కనిపిస్తే నేను మన ఫ్లూట్ గణేష్ గారిని అడిగాను, ఎవరు శ్రీ విద్య గారు అని ఉంది రాజమండ్రి అంటే అప్పుడు నెంబర్ ఇచ్చారనమాట శ్రీ విద్య అని. అప్పుడు ఆ మేడం వస్తున్నానని చెప్పి నేను కాల్ చేశాను. అవును మేడం, నాకు కూడా ఎవరు ఇక్కడ తెలీదు, ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాను, బాగానే ఫోన్ చేశారు మేడం అని చెప్పేసి ఆ విధంగా నాకు శ్రీ విద్య గారు పరిచయం అయ్యారనమాట. తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారనుకోండి, అప్పటికే ఆయన వస్తారని ముందు అనుకోలేదు. ఆ విధంగా కాశీ శివోహం ప్రోగ్రాం 15 days, అక్కడ 11 days అక్కడికి వెళ్ళిన అప్పుడు బాగా పరిచయం అయ్యారు, క్లోజ్ అయ్యారు. పిరమిడ్ కడుతున్నానని చెప్పారు శ్రీ విజయ్ గారు. ఇలాగ నేను మా ఇంటి మీద పిరమిడ్ కడుతున్నానండి అని, ఇలాగ హాల్ వేస్తున్నాను ఇవన్నీ చెప్పారు. నిజంగా ధ్యానంలోనికి వచ్చిన వెంటనే ఇలాంటి ఒక అద్భుతమైన ఆలోచన ఆ మేడంకి రావడం నిజంగా గొప్ప విశేషం, గొప్ప కారణ జన్మరాలని చెప్పచ్చు. ఎందుకంటే వస్తూనే ఒక ఇంటి మీద ఇలాగా హాల్ వేసి పిరమిడ్ కట్టి తను విశ్వానికి డెడికేట్ చేయడం అనేది ఒక కారణ జన్మలే చేయగలుగుతారు ఆ పని. గట్టిగా క్లాప్స్ కొడదాం శ్రీ విజయ్ గారికి. మరి అలాగే వాళ్ళ అమ్మగారు ప్రభావతి గారు కూడా ఫోన్లో మాట్లాడి, అమ్మ రావాలమ్మ మీరు, విజయభాస్కర్ రెడ్డి గారు మీరు రావాలి ఈ పిరమిడ్ ఓపెనింగ్ అని చెప్పారు. అయితే విజయభాస్కర్ రెడ్డి గారు ఊళ్ళో లేరు, ఊరు వెళ్ళడం వల్ల ఆయనకు కుదరలేదు. మరి చాలా అద్భుతంగా మా అమ్మ సహకారం, ప్రతి ఒక్కరికి కూడా అమ్మ సహకారం ఉంటే ఎంతైనా ముందుకి నడవచ్చు. అటువంటి అమ్మ శ్రీ విజయ్ గారికి ఉన్నందుకు మనందరం కూడా ఆ అమ్మకి కృతజ్ఞతలు తెలియచేద్దాం. కూతురు చేస్తుంటే ఏంటి నీకేమైనా పిచ్చా, ఇంత ఇలాగా డబ్బంతా ఖర్చు పెట్టేసి నువ్వు ఇలా చేస్తున్నావు అని అనకుండా మరి సపోర్ట్ చేసి ఆమెకి అండగా నిలబడ్డ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మగారికి కూడా మనందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేద్దాం. మరి ఈరోజు ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం చేసిన దేవాంజీ గారికి, శైలజ మేడంకి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేద్దాం. అయితే నేను మేము మండపేట అండి, మాది మండపేట నుంచి వచ్చాను. ఇక్కడ అందరూ ఇంచుమించు రాజమండ్రి చాలా సెంటర్లు ఉండేవి, పిరమిడ్ సెంటర్లు ఇదివరకు. ఇప్పుడు కూడా పిరమిడ్లు ఉన్నాయి, కానీ సెంటర్లు రన్ చేయట్లేదు ఎవరును. ఒక మూర్తి అంకుల్ వాళ్ళు, అక్కడ మూర్తి డాడీ అంకుల్ కాదు,
మా అమ్మాయి అంటారు, వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ అమ్మాయి, అందుకే అన్నపూర్ణ. నన్ను అమ్మాయి అంటారు, వాళ్ళ అమ్మాయి కూడా నేనే. మన మూర్తి గారి యొక్క పిరమిడ్ సెంటర్లోనే క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అదే ఎప్పుడు రన్ అవుతూ ఉంది. అయితే మిగిలిన సెంటర్లు కూడా ఉన్నారు ఇక్కడ, అందరూ మిగిలిన సెంటర్ల వాళ్ళు కూడా మళ్ళీ రన్ చేయాలి. రన్ చేస్తేనే ఉన్నాయంటండి, న్యూ ఎనర్జీ పిరమిడ్, బుద్ధా పిరమిడ్, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా రన్ అవుతాయి అన్ని సెంటర్లోనూ. ఓకే అండి, అన్ని చోట్ల జరుగుతున్నాయంట. అంటే మధ్యలో కొంచెం ఆగిపోయినాయి కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి అనమాట. అలాగే అందరూ అన్ని చోట్ల నుంచి మళ్ళీ నూతనంగా న్యూ ఎనర్జీ, ఎందుకంటే పాత వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు ఎలాగూ వాళ్ళ ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం అందివ్వాల్సింది కొత్త వాళ్ళకే. ఎక్కడికైనా కొత్తగా వచ్చే వాళ్ళే వస్తున్నారు. నాకు ధ్యానం తెలిసిన తర్వాత నేను చెప్పాలనుకుంటే బయటకు వస్తున్నాను, కానీ ఇంక నాకు తెలుసు కదా అని ఇంట్లో ఉండిపోతున్నారు కొంతమంది. ఓకే, వాళ్ళ ఇష్టం. కానీ కొత్త వాళ్ళకి ఎప్పుడూ న్యూ ఎనర్జీ పాస్ అవుతూ ఉండాలి. అందుకని మనం ఎప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరికీ అందించుకుంటూ వెళ్ళిపోవడమే మన పని. అదే పత్రిజీ మనకి నేర్పించినారు ఈ ధ్యానంలో. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రతి ఒక్కళ్ళం కూడా వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకు కూడా మనందరం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఎందుకంటే వారు అందించిన ఈ ధ్యాన మార్గంలోనూ ఇంతమంది తయారయ్యి మరి ఇంత అద్భుతంగా ఈ నిర్మాణాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి నేను కూడా అక్కడ తాపేశ్వరంలో మాకు ఫంక్షన్ హాల్ ఉందండి. అక్కడ ఒక పిరమిడ్ ఉంది, ఎప్పుడో కట్టాము, 12 సంవత్సరాలు అవుతుంది. పత్రిజీ ఉండగానే పిరమిడ్ కట్టాము. పిరమిడ్తో ఒక హౌస్ వేసి అన్నీ చేసాం. అక్కడ సార్ ఉన్నప్పుడు క్లాసులు అవి పెట్టేవాళ్ళం. మధ్యలో కొన్ని రోజులు మానేసాము. అయితే మళ్ళీ నేను ఒక 2 ఇయర్స్ నుంచి అక్కడ క్లాసులు స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఏదో ఎక్కడో చేస్తున్నామని వెళ్ళిపోతున్నాము, మనం ఉన్న చోట్ల వదిలేస్తున్నాము అని అనిపించింది నాకు. గురువు గారు ఎప్పుడు చెప్పేవారు, నువ్వు ఇక్కడ చూసుకోవాలి అని. అది నాకు గుర్తుకొచ్చి వెంటనే నేను 2 సంవత్సరాల క్రితం గురు పౌర్ణమికి స్టార్ట్ చేశాను అక్కడ క్లాసులు మళ్ళీ పెట్టడం. అలా ఎవ్రీ మంత్ అక్కడ క్లాసులు నిర్వహిస్తున్నాము. లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమి ధ్యాన యజ్ఞంలాగా పెట్టాలనిపించి అక్కడ పెట్టడం జరిగిందండి 2 రోజులు. అలాగే ఈ సంవత్సరం కూడా జూలై 9, 10 తేదీల్లో, 10వ తారీఖు గురు పౌర్ణమి వచ్చింది. 9, 10 తేదీల్లో గురు పౌర్ణమి ధ్యాన యజ్ఞం అని 2 రోజులు అక్కడ నిర్వహిస్తున్నాము. మరి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది ఆ యజ్ఞం కూడా కొత్త వాళ్ళకి అందివ్వాలనే సంకల్పంతో. ఎందుకంటే మనకేంటండి పేరవరం జరుగుతుంది కదా, లేకపోతే కడతాల్లో జరుగుతుంది కదా అనుకోవచ్చు. కానీ మనం ఇలా చిన్న చిన్న యజ్ఞాలు చేయడం వల్ల ఆ చుట్టుపక్కల కొత్త వాళ్ళందరికీ మనం ఇన్వైట్ చేయడం, ఓహో ధ్యానం అంటే ఇలా ఉంటుందా అని వాళ్ళు తెలుసుకోవడం, కొంతమంది ధ్యానంలోకి ఈ మార్గంలోకి రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి యజ్ఞాలు జరగడం వల్ల చిన్నగా. అందుకని 2 రోజులు యజ్ఞం అక్కడ నిర్వహిస్తున్నామండి. మరి ఇంకా చాలామంది మాట్లాడాలి, చాలా టైం అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడాను. ఇప్పుడు ఆ పాంప్లెట్స్ రిలీజ్ చేసుకుందాం ఇక్కడ శ్రీ విద్య గారి పిరమిడ్లో. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం. గట్టిగా క్లాస్ కొడదాం. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, పత్రి మేడంకి పాదాభివందనములు. మీ అందరికీ కూడా నా నమస్కారములు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. ఇది పని చేయట్లేదు కదండి. ఓకే, మీ అందరికీ వందనములు. శ్రీ విద్య మేడము చాలా తపనతో మీ అందరూ అన్నీ చేసేస్తున్నారు, నేనే ఏమీ చేయలేకపోతున్నాను. ఏం చెయ్యాలి మేడం, నాకు తపన అయితే ఉందా అనేది. పిరమిడ్ కట్టాలని ఉంది, అంతకంటే మహాద్భాగ్యం ఏంటి. అలాగే కట్టు అని చెప్తే ఇంకెంత ఆనందం అంటే పట్టుకున్న తపన వదలదు. ఇంక అసలు పట్టుకొని ఏదో ఒకటి చెయ్యాలి. మీ అందరూ ఏదో చేస్తున్నారు, మేమందరూ ఏం చేస్తున్నాం, మీ అందరూ చేస్తున్నారు, నేనేమీ చేయలేకపోతున్నాను తపనతో ఎలా అయితే మొత్తం సాధించింది. అద్భుతంగా కట్టింది, మళ్ళీ మామూలుగా కాదు. చాలా అద్భుతంగా కట్టింది. చాలా బాగుంది, చక్కగా. మరి అందరూ మరి నిజంగానే ఈ బొమ్మూరి వాళ్ళందరూ అదృష్టవంతులు. చాలా అద్భుతంగా కట్టింది. అందరూ వచ్చి మరి దీన్ని వినియోగించుకుంటాను కదా దానికి సార్థకత. అందరూ వచ్చి వినియోగించుకొని చక్కగా క్లాస్ పెట్టింది, యోగా పెట్టింది. చూడండి చక్కగా మరి ఎన్ని పెట్టిందో. రోజు కూడా జరగాలని
తపనతో వాళ్ళ అమ్మగారు కృషి, వాళ్ళ తమ్ముడు అందరూ కూడా పాపం తనకి తోడుగా ఉండి చక్కగా కట్టారు. మరి మీరందరూ కూడా బొమ్మూరి వాళ్ళు ఏంటి అక్కడెక్కడ ఎవరైనా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు వచ్చి రావచ్చు, వినియోగించుకోండి. మరి అందరికీ వందనములు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాలమ్మకి కూడా మనందరి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అయిందండి. 18 ఇయర్స్ అంటే ఇక్కడ కొత్తవారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ 18 ఇయర్స్ ముందు ఒక మనిషి మృగంలో ఎలా ఉంటాడో అలా ఉండేవాళ్ళం. ఎందుకంటే పొద్దుటి లేచిన కాడి నుంచి ఈరోజు కోడిని తిందామా, మేకను తిందామా, అదే చేపను తిందామా, పచ్చిరేలు తిందామా అని ఆలోచించడం. అంటే ఒక మృగం అడవిలో ఎలా అయితే పొద్దుటి లేచి లేడిని తిందామా, కుందేలు తిందామా ఆలోచిస్తే మన ఆలోచన కూడా అలా ఉండేవి. మన ధర్మం ఏంటంటే శాకాహారం. ప్రతి వ్యక్తి కూడా శాకాహారిగా మారాలి. అదే మన ధర్మం. పత్రిసారి చెప్పింది ఏంటంటే ప్రతి వ్యక్తి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి శాకాహారిగా మారాలి, అలాగే ధ్యానిగా మారాలి, అలాగే అందరూ ప్రతి చోట పిరమిడ్లు కట్టాలి. ఈ పిరమిడ్లు కట్టడం వల్ల భూమి మొత్తం శాకాహారిగా మారుతుందని సార్ పత్రిసారి సంకల్పం. ఎందుకంటే ఇప్పుడు ఈ మురళీ కొండ పైన ఒక పిరమిడ్ వచ్చింది. అది శ్రీ విద్య గారు, మేడం శ్రీ విద్య గారు అమ్మగారు కట్టించిన పిరమిడ్. ఈ పిరమిడ్ వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ. ఎందుకంటే ఒక పిరమిడ్ వల్ల పత్రిసారి ఏం చెప్పారంటే ఒక పిరమిడ్ కడితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్రతి మనిషి ఆలోచన విధానం మారిపోతుంది. ఎలా మారిపోతుందంటే పొద్దుటే మనం ఇందా చెప్పాను కదా, ఈరోజు కోడి తిందామా, మేక తిందామా ఆలోచిస్తాడు, ఈరోజు దొండకాయ తిందామా, బెండకాయ తిందామా ఆలోచిస్తాడు. అలాగా మనిషిలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఈ పిరమిడ్ వల్ల పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల మనిషి ఆలోచన సరళి మారిపోతుంది. ఈ ఆలోచన సరళి ఎలా అవుతుందంటే పక్కవాడికి మనం ఏం సాయం చేద్దాం, పక్కవాడిని ఎలా బాగు చేద్దాం, మన గురించి మనం ఆలోచించడం మానేస్తాం. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మన స్వార్థం, మనం ఎలా బాగుపడాలి, పక్కన ఎలా తొక్కేయాలి అనే ఆలోచనలో ఉన్నారు జనాలు. ఇది మారిపోద్ది ఈ పిరమిడ్ కట్టడం వల్ల, ఈ ధ్యానం చేయడం వల్ల ఇదంతా మార్పు చెందుతుంది. ఒక మనిషి ఒక వ్యక్తి ధ్యానం చేశాడంటే ఆ వ్యక్తిలో మార్పులు మనం స్పష్టంగా చూడగలం కూడా. ఇక్కడ ప్రభావతి మేడము, శ్రీ విద్య మేడం పిరమిడ్ కట్టి వాళ్ళు రోజు ఎవరు వస్తారని చూడడం కాదు, మనం అందరం వచ్చి రోజు ఇక్కడ మెడిటేషన్ చేస్తే వాళ్ళ కట్టిన ఈ పిరమిడ్కి సార్థకత చేకూరుతుంది. దానికి మనం అందరం సహకరించాలి. వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ పిరమిడ్ కట్టారండి. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి 1000 ప్రయాసాలు కోరి ఎంతో ఇది చేసి వాళ్ళు కట్టిన దానికి వాళ్ళని మనం అభినందించాలి. గట్టిగా డబ్బులతో అభినందిద్దాం, ఇంకా గట్టిగా. ఈ మురళీ కొండపైన ఉన్న వాసులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ ఈ పిరమిడ్ రావడం అనేది చాలా అద్భుతం. మీ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళి గంటలు కూర్చుంటాం, కానీ ఇక్కడికి వచ్చి గంట ధ్యానం చేయాలంటే కుదరదు. ఇది సత్యం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తే మీరు అసలు హాస్పిటల్కి వెళ్ళవలసిన పనే లేదు. ఒక గంట దేవుడు మనకి 24 గంటల టైం ఇచ్చాడు. 24 గంటల టైంలో ఒక గంట మన కోసం, మన అభివృద్ధి కోసం, మన సంతోషం కోసం, మన ఆరోగ్యం కోసం ఎప్పుడైతే మనం ధ్యానం చేసామో ఆ రోజు ఒక్క గంట చేస్తే చాలు. మన హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు, అనారోగ్యం పడవలసిన పని లేదు. ప్రతి మనిషి ఆనందంగా జీవిస్తాడు. ఇది సత్యం. ఇదైతే ఈ పత్రిసారి ఎప్పుడు మనకు చెప్తుంటూనే ఉంటారు. గురువు గారు 40 సంవత్సరాలు దీనికోసం పాటుపడ్డారు. 40 సంవత్సరాలు ప్రతి మనిషిని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని గురువు గారు ప్రతి మనిషిని బాగు చేయాలి, ప్రతి మనిషిని ఆరోగ్యం చేయాలి, ప్రతి మనిషిని శాకాహారి చేయాలి అని చెప్పి ఆ సంకల్పంతో 40 సంవత్సరాలు జీవించి మనకి ఆ బాధ్యత మనందరికీ అప్పచెప్పి ఆయన వెళ్ళారు. ఆ బాధ్యత మనం తీసుకుని మన చుట్టుపక్కల వాళ్ళని మనం ఏదో ప్రపంచాన్ని బాగు చేయక్కల, మన చుట్టుపక్కల వాళ్ళు బాగు చేస్తే ఒక గ్రామం బాగుపడితే, ఒక దేశం బాగుపడుతుంది, ఒక దేశం బాగుపడితే ఒక ప్రపంచం బాగుపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు ఈ పిరమిడ్ సెంటర్కి వచ్చి
ఇక్కడ ధ్యానం చేసి మీ చుట్టుపక్కల వాళ్ళకి ధ్యానం చెప్పి శాకాహారిగా మారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఈ పాంప్లెట్లు రిలీజ్ చేసుకుందాము. విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యానాశ్రమంలో జరుగుతున్న గురు పౌర్ణమి ధ్యాన జ్ఞాన యజ్ఞం 2. గట్టిగా తప్పట్లు కొడదామండి. గురు పౌర్ణమి జ్ఞాన యజ్ఞం 2 గట్టిగా క్లాస్ కొడదామండి. అందరూ తప్పనిసరిగా ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనాలి. అది మన అందరి బాధ్యత. మరి ఇప్పుడు పత్రిజీ మహిళా చైతన్యం టీం అందరూ కూడా వాళ్ళకి కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొడదామండి. పత్రిజీ మహిళా చైతన్యానికి మూలం ఒకటి ఉందండి. అది మీ అందరికీ శ్రీ విద్య గారు మాకు ఈరోజు ఒకటే చెప్పారు, మహిళా చైతన్యం గురించి ఇంకా క్లారిటీగా అందరికీ వివరణ ఇవ్వండి. మహిళా చైతన్యం అంటే మగోళ్ళకా ఆడోళ్ళు కానీ బయట చాలామంది దీని మీద ఇది చెందుతున్నారు. కాబట్టి ఈరోజు ప్రోగ్రాంలో ఫుల్ పత్రిజీ మహిళా చైతన్యం గురించి వివరం ఇవ్వాలని శ్రీ విద్య గారు కోరారు. ఆవిడ ఒకసారి గట్టిగా తప్పట్లు కొడదామండి. పత్రిజీ బాడీ వెకేట్ చేసే ముందు 15 రోజులు సార్తో ఉండటం జరిగిందండి. అప్పుడు మేము కన్నడ పిరమిడ్ ఛానల్ పిఎంసి ఛానల్ ఓపెనింగ్ జరిగింది. పత్రి సార్ ఆ రోజు నేను వెళ్ళలేను అని చెప్పి నన్ను పత్రి మేడంని ఒంగోలు శాంతిని ముగ్గురు వెళ్ళి అక్కడ ప్రారంభోత్సవానికి వెళ్ళండి అని చెప్పారండి. ఆ రోజు మేము రెడీ అవుతున్నాం. సార్ హాల్లో కూర్చుంటే టైం అవుతుంది త్వరగా రండి అని పిలుస్తున్నారన్నమాట. మేము రెడీ అయ్యి పత్రి మేడం నేను శాంతి నడుచుకుంటూ సార్ దగ్గరికి వస్తే మేము ఇంకా గదిలోంచి బయటకు వస్తున్నామండి. సార్ మా వైపు చూస్తూ నవ్వుతూ అనమాట, లేసింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని నవ్వుకుంటూ చిన్నపిల్లోళ్ళ కేరింతలు కొడుతూ పాట పాడారండి పత్రి సార్. అంత స్థితిలో కూడా పాడి మా ముగ్గురికి సెకండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ అని చెప్పారు. మాకు అప్పుడు అర్థం అవ్వలే. అప్పుడు ఆయన ఏదైతే సంకల్పించారో అదే పత్రిజీ మహిళా చైతన్యం అండి. కాకపోతే పత్రిజీ మహిళా చైతన్యం అంటే పత్రిజీ లేచింది మహిళా లోకం సహకరించింది పురుష ప్రపంచం. మీ అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదామండి. ఎందుకంటే చాలామంది మాకు ఫోన్లు చేసి ఏమండి తాడే ఉంటే మాకు తాడే లేదండి నువ్వు ధ్యానాన్ని పనికిరావు అంటున్నారు, మేము ధ్యానం చెయ్యొచ్చా అని ఫోన్ చేసేవారు. ఒకళ్ళేమో మా చక్రాలు ఇంకా క్లీన్ అవ్వలేదటండి, మేము ఇంకా ధ్యానానికి అర్హులు కాదంట అని ఫోన్లు వచ్చి, ఇదేంటి పత్రిజీ చక్రం ఉందా తాడే ఉందా అని ఎప్పుడు చూడలేదు, శ్వాస మీద ధ్యాస పెడితే చాలు ఏది ఉండాలో ఏది పోవాలో ఆటోమేటిక్గా జరుగుద్దని మనందరికీ నేర్పించారు. కాబట్టి వచ్చే కొత్త వాళ్ళకి 18, 13 ఆదర్శ సూత్రాలు కంపల్సరీ అందించాలనే లక్ష్యంతో పత్రిజీ యొక్క కంటెంట్ ఫుల్గా మేము ప్రొజెక్టర్ కొనుక్కున్నామండి. ప్రతి ఊళ్ళో పత్రి సార్ మెసేజ్లు, పత్రి సార్ ఆయన ఏదైతే చెయ్యాలనుకున్నారో అది చెయ్యాలి అనే ఉద్దేశంతో మరి పత్రిజీ మహిళా చైతన్యం ముందుకు వచ్చిందండి. అలాగే మరి పత్రి సార్ ప్రతి ఒక్కరికి పత్రిజీ మహిళా చైతన్యం అంటే మహిళ అనే తత్వంలో పత్రిజీ ప్రతి ఒక్కరికి అందరికీ సపోర్ట్ ఇచ్చారు. అలాగే మీ అందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి. పుత్తూరు మొత్తం అన్ని ఊర్లో కూడా ఈ మహిళా చైతన్యం జరుగుతుందండి. మరి మహిళా చైతన్యం టీం ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాం. సూర్కళ గారు వీళ్ళంతా కూడా మరి ఈ 2 సంవత్సరాల నుంచి మహిళా చైతన్యానికి డెవలప్మెంట్కి ప్రతి క్షణం కూడా ఎంతో వర్క్ చేసుకుంటున్నామండి. ఇక్కడ ఎవరు అందరూ నేర్చుకుంటూ మేము చెప్పుకుంటున్నాం అనమాట. అయిపోయింది మేము చెప్పడానికి మేము చెప్తున్నాం మాకు తెలిసిపోయిందని కాదు, చెప్పడం ద్వారా నేర్చుకుంటున్నాం. అలాగే కొత్త వాళ్ళకి పత్రి సార్ అనేవారు రాబోయే రోజుల్లో వచ్చే కొత్త వాళ్ళు అందరూ బుల్లెట్ లాంటి వాళ్ళని వాళ్ళందరూ గట్టిగా తప్పట్లు కొడదాం. మురళీకొండలో ఎంతోమంది బుల్లెట్లు ఉన్నారు, అందుకే ఈ పిరమిడ్ వచ్చిందని అర్థమైందండి. మరి ఒకసారి పత్రిజీ మహిళా చైతన్యం గురించి మేడం అనుభవం చెప్తారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పత్రి అమ్మకు నా ఆత్మ ప్రణామాలండి. వేదిక అలంకరించిన మాస్టర్స్ అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. వచ్చిన ఆత్మ బంధువులకి అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు సూర్యకళ అండి, రాజమండ్రి. 2010లో ధ్యానంలోకి వచ్చాను.
2002-4లో ఆక్తేతనంగా వదిలేశానండి. శైలజ గారు నేను కూడా కలిసి మరి రాజమండ్రిలో టీంతో అంతా వర్కులు చేసుకుంటూ ఉంటాము. ఒక 2 ఏళ్ళ క్రితం శైలజ గారు ఇలా నాకు విజన్ వచ్చింది, మరి ఇలాగా పత్రిజీ మహిళా చైతన్యం అనే దాని యొక్క ముఖ్యాంశాన్ని వివరించడం జరిగిందండి. మరి అందరం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేసి అన్నారు. తప్పకుండా అందరం కలిపి చేసుకుందామండి, అంతకన్నా గురువు ఇచ్చింది అని చెప్పేసి మేమంతా కూడా ఇలాగ నెలకి 3 రోజులు ప్రతి ఊర్లో కూడా ఎవరు పిలిస్తే వాళ్ళకి వర్క్షాపులు జరుగుతూ ఉంటాయండి. అలాగే ఊర్లో కూడా 1 డే క్లాసులు, పౌర్ణమి జానాలు, మరి ఇలాగా 3 డేస్ క్లాసెస్, మరి ఇలా యజ్ఞాలు, సుదర్శన చక్రయాగం కూడా మరి శైలజ గారికి విజన్ రావడం, తప్పకుండా చేద్దామని అనుకోవడం, టీం అంతా కూడా ముందుకెళ్ళి మరి అది కూడా విజయవంతం చేయడం జరిగిందండి. మరి రాజమండ్రికి పబ్లిక్ పిరమిడ్ లేదు, మరి దాని మీద కూడా నాకు ఆ యాగంలోని శైలజ గారికి ఎలా విజన్ వచ్చిందో నాకు కూడా చూపించడం జరిగింది. పిరమిడ్ నిర్మాణం గురించి ఇవ్వడం జరిగింది. అలాగా మేము పత్రిజీ మహిళా చైతన్యం అంతా కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పత్రిజీ సార్ యొక్క ఆశయాల్ని, చక్కగా 18 ఆదర్శ సూత్రాలని, వ్యక్తిగత సూచనల్ని ఇవన్నీ పట్టుకుని మేము నేర్చుకుంటూ, ఆయన జ్ఞానాన్ని పంచుతూ, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మా అనుభవంలోకి తీసుకుంటూ, మా యొక్క మేము ప్రతి నిమిషం మమ్మల్ని చెక్ చేసుకుంటూ, మాలో ఎక్కడైనా తేడాలు ఉంటే మళ్ళీ దాన్ని సరి చేసుకుంటూ కూడా మేము ముందుకు అడుగులేస్తున్నామండి. చక్కగా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని గురువు ఆశీస్సులతో మరి మీరు అందరి ఆశీస్సులతోని పత్రిజీ మహిళా చైతన్యం ముందుకు వెళ్ళాలని మరి మీరంతా కూడా మాకు దీవెనలు ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ముందుగా మనకి వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. మరి ఈ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రానికి ఎంతో ఎంతో అద్భుతమైన వర్క్ని చేసిన మాస్టర్స్ అండి వీరందరూ కూడా మరి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మరి మన వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం పత్రి సారు నోటి వెంట చెప్పేవారండి, ఇది వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం ఈ ప్రపంచానికి అంతటికీ ఒక గుండె. ఆ గుండె ఎంతైతే మనిషి శరీరంలో ఇంపార్టెంటో ఈ ప్రపంచానికి అంతటికీ అంత ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి ధ్యానం చేయాలి, అక్కడ ధ్యాన ప్రచారం చేయాలని చెప్పేవారండి. అందులోంచి వచ్చిన అందరం మాణిక్యాలు అండి మేమందరం కూడా. నేను 2008లో ధ్యానంలోకి వచ్చానండి. మరి అప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ చాలా సంతోషంగా, ఆనందంగా ధ్యాన ప్రచారం చేస్తున్నామండి. అలాగే అంటే ఇక్కడికి వచ్చిన కొత్త వాళ్ళకి చెప్తున్నామండి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి అనారోగ్యాలు వస్తాయండి. ఆ అనారోగ్యాలను కూడా ఒకవైపున మెడిసిన్ వాడితే వాడచ్చు, లేకపోతే లేకపోవచ్చు. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలోకి నడుము నొప్పితో వచ్చానండి, పూర్తిగా తగ్గించుకున్నాను. మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత 13 సంవత్సరాలు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదండి. కానీ అప్పటి నుంచి ఎంతో యాక్టివ్గా ఎక్కడ వర్కులు జరుగుతుంటే అక్కడికి మా వారు నేను పరిగెట్టుకుని వెళ్ళి అక్కడ సేవలో పాల్గొనేవాళ్ళమండి. అలా నా ప్రయాణంలో కొన్ని కారణాల వల్ల, నేను కొన్ని బయట విషయాలు తీసుకోవడం వల్ల నాకు క్యాన్సర్ ఎఫెక్ట్ అయిందండి, బ్రెస్ట్ క్యాన్సర్ కింద. ఆ క్యాన్సర్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా నేను అసలు భయపడలేదు, ఎందుకంటే నాకు పత్రి సార్ ఉన్నారు. పత్రి సార్ ఇచ్చిన ఆయుధం నాకు ఉంది, ఆ ఆయుధంతో నేను పోరాడతానని కాన్ఫిడెన్స్తో అండి ఒక 6 నెలల్లో 1 సంవత్సరంలో పూర్తిగా తగ్గించేసుకున్నాను. చాలా అద్భుతం అండి. తర్వాత ఈ 2001లో మనకి ఉగాది సంబరాలు జరిగినాయండి. ఆ ఉగాది సంబరాల్లో చాలా అద్భుతంగా పాల్గొన్నామండి, చాలా అద్భుతంగా సేవ చేసాం మా వారు నేను కూడా. మరి మా వారైతే కనుక 2001లో కరోనాతో ఎక్స్పైర్ అయ్యారండి, లాస్ట్ 2 రోజుల్లో. ఇంకా 1 సంవత్సరం అంతా నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు బయటికి రాలేదండి. ఆ రాలేని క్షణంలో నేను మళ్ళీ ఇంట్లో ఏడుస్తూ, అంటే ఎంత జ్ఞానం ఉంది, పత్రి సార్ ఇచ్చిన జ్ఞానం అంతా తీసుకున్నా కూడా నా వరకు వచ్చేటప్పటికి ఇంకా నేను ఎందుకు పనికిరాను అంటే ప్రతిదీ మా వారు చిన్నపిల్లలా చూసేవారు, అంత అద్భుతంగా చూసేవారు. అలాంటి ఆయన కోల్పోయినప్పుడు నేను బాధకు తట్టుకోలేక ఇంట్లో ఇంకా ఎంత నరకమన్నా అనుభవించానండి. మళ్ళీ తరువాత నేనే పత్రి సార్ కాన్సెప్ట్లు పెట్టుకుని, పత్రి సారు ఒకవైపు